వరం దీర్ఘమాయు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ వాళ్ళు మీకు ఇస్తారు, మీరు వాళ్ళకి ఇవ్వాలి. ఇద్దరు తరఫున నేను మీకు ఇస్తాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఆశ్వీజ బహుళ చతుర్థి మిరాల మంది మంకళేశ్వరి మాతాకి జై. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. ఇవాళ మా లగ్న పత్రిక. సో ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తుండే ఈ డే కోసం అనేసి. నార్మల్గా లగ్న పత్రిక అనగానే నాకేం గుర్తొస్తుంది అంటే పెళ్ళికొడుకు ఇంకా పెళ్లి కూతురు సైడ్ పెద్దోళ్ళకి శాల్వాలు కప్పి చక్కెర తినిపిస్తారు కదా. సో నాకు గుర్తొస్తుంది యాక్చువల్గా. కానీ మా లగ్న పత్రిక వచ్చేసి యూఎస్లో అవుతున్నందుకు అంతగానో ఫ్యామిలీస్ గ్యాదరింగ్ అనేది పాసిబుల్ కాలేదు. సో అట్లా అనేసి రిచువల్గా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజ చేసుకొని రింగ్స్ చేంజ్ చేసుకొని దగ్గరలో ఉన్న గుడిలో పంతులతో లగ్న పత్రిక రాపిస్తున్నాం. సో మీ అందరికీ తెలిసిందే, ఏ శుభకార్యమైన గణేషన్ పూజతో స్టార్ట్ చేస్తాం కదా. సో ఈ వ్లాగ్ వచ్చేసి గణేషన్ పూజతో స్టార్ట్ చేద్దాం. జబోలో గణేష్ మహారాజ్ కి జై. నిన్నే చూపిస్తున్నా మమ్మీకి. కట్టించిన చీర కట్టుకుంటా. నాకా? అవును, ఆ నాకు కదా అంతే.
దేవుని తాళం. ఓకే సార్. గాయస్ ఫైనల్లీ ఇంట్లో పూజ అయిపోయింది. ఇప్పుడు గుడికి స్టార్ట్ కావాలి. ఆల్రెడీ పంతులు రమ్మని చెప్పిండు. సో మార్నింగ్ నుంచి ఎవరు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. సో అందరికీ జబర్దస్త్ ఆకలి అవుతుంది. టెంపుల్లో కూడా లేట్ అయిపోతుంది కదా, అట్లా అని మధ్యలో ఆగినాం తిననీకే. 3 పిజ్జాలు 2 సరిపోకపోనా? పిజ్జా ఆర్డర్ బాబు కావన్నా? మేము 4 చెప్పినాం, 3 వచ్చినాయి బాబు. మరి చాలంతే. పిజ్జా 1, పిజ్జా 2, పిజ్జా 3. స్టార్ట్ చేయని తినని 3:30 గోళ్ళ ముందనే వెళ్దాం. ఇంకా డ్రైవింగ్కి 10 నిమిషాలు పడుతుంది. అలా పెట్టుకొని తినండి. టిష్యూస్ ఉన్నాయి ఎవరు? ఒక్కొక్కరికి 2 ఉండేవా? టిష్యూస్ డబ్బాలు కింద కింద కింద. నువ్వు తిను, నేను తింటా. గార్డెన్ పిజ్జా మంచిగా ఉంటుంది. మీరాల మంది మంకాళేశ్వరి మాతాకి జై. గాయస్ ఫైనల్లీ టెంపుల్కి రీచ్ అయిపోయినాం. పంతులు బ్యాక్ టు బ్యాక్ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏమైనా పూజ ఏమైనా స్కెడ్యూల్ చేయాలన్నా కూడా అపాయింట్మెంట్ లాగా స్కెడ్యూల్ చేస్తారు. అదే టైంకి రావాల్సి వస్తుంది. ఇక మాకు అరౌండ్ 2 hours ఇంకా లేట్ అయిపోయిన ఉండే. మాకు యాక్చువల్గా అపాయింట్మెంట్ 2 o'clock ఇస్తే మేము 4 o'clock రీచ్ అయినాం. సో చూద్దాం ఏమంటారో పంతులు. సో ఫైనలీ లగ్న పత్రిక రాసేదైతే స్టార్ట్ అయిపోయింది.
గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః నమోస్తే శరణాగతదీనాథ పరిత్రాణాయ సర్వస్య శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సర ఆశ్వీజ బహుళ చతుర్థి శుక్రవారం అనగా తేదీ అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:56 రోహిణి నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశమున మా చిన్న తమ్ముడు చిరంజీవి గాజుల మంజుల రాజు దంపతుల ఏకైక కుమారుడు చిరంజీవి వరుణ్కు కీర్తిశేషులు ఎడమ హరికుమార్ శాలిని దంపతుల ద్వితీయ కుమార్తెయగు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నీలిమకు ఇచ్చి వివాహము జరుపుటకు పెద్దలచే నిర్ణయించడమైనది. కావున తామెల్లరూ సకుటుంబ సపరివారముగా విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించు ప్రార్థన. ఆహ్వానించువారు గాజుల ఉమా అనంతయ్య దంపతులు. వివాహం జరుగు స్థలము హెచ్సిసి స్ట్రాట్ఫర్డ్ సీట్. అయితే వాళ్ళు ఇట్లా చేయాలని చెప్పి మీకు ఇస్తున్నారు. ఓకేనా? అట్లా శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సర ఆశ్వీజ బహుళ చతుర్థి శుక్రవారం అనగా తేదీ అక్టోబర్ 10వ తారీఖు ఉదయము 11:56 రోహిణి నక్షత్రయుక్త వృశ్చిక లగ్న శుభపుష్కరాంశమున మా 3వ తమ్ముడు కీర్తిశేషులు హరికుమార్ శాలిని దంపతుల ద్వితీయ కుమార్తెకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నీలిమను గాజుల మంజుల రాజు దంపతుల ఏకైక కుమారులకు చిరంజీవి వరుణుకు ఇచ్చి వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయించడమైనది. కావున తామెల్లరూ సకుటుంబ సపరివారముగా విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన. ఆహ్వానించువారు ఎడమ జయ అశోక్ దంపతులు. వివాహం జరుగు స్థలం హెచ్సిసి స్ట్రాట్ఫర్డ్. రం దీర్ఘమాయు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ వాళ్ళు మీకు ఇస్తారు, మీరు వాళ్ళకి ఇవ్వాలి. ఇద్దరు తరఫున నేను మీకు ఇస్తాను. గైస్ ఫైనల్లీ పూజ అయిపోయింది ఇప్పుడే. సో ఇంటికి షురు అయిపోయినాం. సో దీంతో లగ్న పత్రిక వ్లాగ్ అనేది ఎండ్ అయ్యింది. రేపు మార్నింగ్ మళ్ళీ గ్రాసరీస్కి వెళ్ళాలి. గ్రాసరీస్కి మొత్తం డే మొత్తం పడుతుంది రేపు అంతా. డిఫరెంట్ స్టోర్స్కి పోవాలి. సో ఇంకా కేక్ తీసుకోవాలి ఎంగేజ్మెంట్కి. సో చాలా పనులు ఉన్నాయి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ, గుడ్ నైట్. వీడియో తీయండి రా అని రాసుకుంటూ వస్తాను. అయ్యో